హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వంకాయ కర్రీ చేద్దాం. ఏమేమి కావాలో చూద్దాం. ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ తీసుకున్నాక మనం కడాయి పెట్టుకొని కడాయిలో మంచిగా నూనె వేయాలన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి కొంచెంగా తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు మొత్తం కలిపి కొంచెం తాలింపు వేయండి. అట్లా మరిగినాక జీలకర్ర ఇవన్నీ వేసాం కదా, కొన్ని చిటపట అంటాయంట. కొంచెం అన్ని పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత మనం చేసుకోవాలన్నమాట. కొంచెం 2 దెబ్బల కరివేపాకు వేసాం. బాగా ఫ్రెష్గా ఉంది కరివేపాకు, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. అదే మంచి అరోమా వస్తుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే ఆయిల్ కొంచెం పడుతుంది. పచ్చిమిరపకాయలు వేసాం. మనం ఆల్రెడీ ఏమేమైతే కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ రెడీగా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవి బాగా మిక్స్ అయ్యేదాకా బాగా మిక్స్ చేయండి, బ్రౌన్ కలర్లో వచ్చేదాకా. చూసారా, ఇట్లా బాగా కలిపేదాకా చూడండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం అన్నమాట. అల్లం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేసి మొత్తం మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి, నేను చిన్న పెద్దది ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, సరిపోతుంది అన్నమాట. మొత్తం అట్లా బాగా మిక్స్ చేయండి అన్నమాట. ఇప్పుడు సాల్ట్ తీసుకున్నాం, కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ రుచికి తగ్గట్టుగా మనకి ఇష్టం వచ్చినట్టు చూసి వేసుకుంటాం అన్నమాట. బాగా మిక్స్ చేయండి. మీరు ఏదైనా మీడియం ఫ్లేమ్లో చేయాలి, లేకపోతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మొత్తం బాగా మాడిపోతాయి అన్నమాట. కొత్తిమీర వేసుకున్నాము కొంచెం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం, ఒక 1/2 టేబుల్ స్పూన్ చిన్నది. ఇందాక ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, సాల్ట్ వేసిన తర్వాత ఆ బాయిలింగ్ బాగా అయిద్ది అనమాట. కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మళ్ళీ బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేయండి. చూసారా, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాంట్లో మిక్స్ చేద్దాం. మళ్ళీ పచ్చి వాసన పోయేదాకా బాగా వేపాలన్నమాట. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉండటం వల్ల ఉపయోగం ఏంటంటే, మనం వేసిన ఐటమ్స్ మొత్తం బాగా మగ్గుతాయి అన్నమాట. అందువల్ల బాగా మగ్గుతున్నాయి కదా, బాగా మిక్స్ చేసుకోండి. ఈలోపు కాసేపు మా పిల్లలు ఏం చేస్తున్నారు చూద్దాం. ఈలోపు మనం వంకాయలు మొత్తం నీట్గా కడుక్కొని వాటర్లో కట్ చేసుకున్నవి కడిగి అట్లా వేసేసుకోవాలి. మనం ఇప్పుడు చేసుకున్న మసాలాలో
ఈ కడిగిన వంకాయలు మొత్తాన్ని అందులో వేయాలన్నమాట. వంకాయలు అనేవి శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే అందులో పురుగులు అవి ఇవి కొంచెం ఉంటా ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా తీసి కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. ఒకటికి 2 సార్లు మొత్తం ఒకసారి మిక్స్ చేద్దాం. ఆ మసాలా మొత్తం వంకాయలకి పట్టిద్దాం. బాగా మొత్తం కలబెట్టి, అది గట్టిగా కలబెట్టద్దు, ముక్క అనేది ఇరిగిపోద్ది. కాబట్టి జస్ట్ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, జస్ట్ కింద నుంచి పైకి జస్ట్ అట్లా వేయటం వల్ల స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి. लक्की पलटी डालती हो। क्या वो लग गया? इधर गिरता उधर इधर, बेड के नीचे गिरता, इधर डालता। और वैसा आता है। भैया कैसे चलता है? तू भी चल। शानू तेरा ड्रेस अच्छा है? बोल अम्मा, अच्छा है? तेरा ड्रेस अच्छा है। शानू तेरा अच्छा है? बोलना शानू। बाय बाय बाय। మళ్ళీ మనం మొత్తం మిక్స్ చేసుకున్నాం. ఒకసారి వచ్చి లోపు మగ్గినవి చూసారా, ఇందాక అట్లా ఉన్నాయి, కాస్త మగ్గినవి బాగా. మా ఇల్లు వచ్చారు మళ్ళీ. వంట కూడా చేయట్లేదు వీళ్ళు. Stand up, stand up, sit, sit, stand up, stand up. Wow, wow. नमाज कैसे पढ़ता? नमाज कैसे पढ़ता? इधर है। ओके। उधर जा तो क्या, उधर पड़ जा। शानू भैया कैसा करता है? वैसे चलता है क्या रे शानू?
దాని మళ్ళీ అయిపోయింది మొత్తం ఆల్మోస్ట్. చూసారా ఎంత బాగా వచ్చిందో.